ఓకే. తర్వాత మన లోపల ఉన్న రోగ నిరోధక శక్తి న్యాచురల్గా ఉంటుంది కదా. కరెక్ట్, అవును. అది పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే తగ్గకుండా, అంటే రోగ నిరోధక శక్తి లెవెల్స్ పడిపోకుండా ఉండాలంటే ఏం చేస్తే పడిపోకుండా ఉంటుంది? అదే ఒక్కటి ఏంటంటే మనం ఇది ఏదో అంటే ఒక చిన్న చేంజ్ వల్ల ఏది జరగదు. మనం నిజానికి మనం అంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ మీదే డిపెండ్ అవుతాం, సోషల్ డిస్టెన్సింగ్ మీద డిపెండ్ అవుతాం, హ్యాండ్ వాషింగ్, మాస్క్ యూసేజ్ మీదే డిపెండ్ అవుతాం. అంటే అది దేనికి పనికిరాదు. అంటే వ్యాక్సిన్ మీద కూడా జనాలకి, అంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వస్తుందని చెప్పి. అవును, అదే అంటున్నాను. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా మళ్ళీ వస్తుందంటే మనం ఏమేమి చేంజెస్ చేసుకోవాలనేదే క్వశ్చన్. ఇప్పుడు వ్యాక్సిన్ వస్తే అయిపోయిందిరా అనుకున్నాం. అవును, కానీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వస్తుందంటే మళ్ళీ ఇంకా భయం స్టార్ట్ అయింది అందరికి. కరెక్ట్. అదే అంటే బేసిక్గా ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. కీ ఫర్ ఇమ్యూనిటీ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మీకు ఒక గుడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ మీకు జనరేట్ చేయగలరు. ఎట్లాంటి లైఫ్ స్టైల్? అదే నేను అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే చాలా పలు విధాలుగా మనం కోవిడ్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఎగ్జాంపుల్కి నేనున్నా అనుకోండి, నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకుందాం, అనుకుందాం. మీరు నాకు ఎట్లాంటి లైఫ్ స్టైల్ సజెస్ట్ చేస్తారు? యోగా, మెడిటేషన్. ఇప్పుడు యోగాలో మీకు మెడిటేషన్ ఒక భాగం. ప్రాణాయామ కూడా చాలా అద్భుతమైన ఒక ప్రాణాయామ. ఈ మధ్య కోవిడ్ వచ్చిన తర్వాత ప్రాణాయామం మీద అందరూ పట్టుకున్నారు, ఎందుకంటే రెస్పిరేటరీ. అవును. ఇప్పుడు మీకు ప్రాణాయామ కాంటెక్స్లో ఒక చిన్న ఇన్సైట్ ఇస్తాను. ఇప్పుడు ప్రాణాయామలో భ్రమరి అనే ఒక ప్రాణాయామ టెక్నిక్ ఉంది. ఇట్స్ బీన్ అంటే పీపుల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ఏజెస్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు భ్రమరి ప్రాణాయామ. భ్రమరి అంటే ఏంటంటే బీ లాగా హమ్ చేయడం అనమాట. సో మీరు చూస్తే అసలు హమ్మింగ్ ఎందుకు ఉంది అన్న దానికి అసలు ఇప్పటిదాకా అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ యూ వోంట్ బిలీవ్, అంటే నేను చిన్నప్పుడు కూడా హమ్మింగ్ చేసినప్పుడు అసలు హమ్మింగ్ వల్ల ఏముంటాయి అనేది నాకు ఎప్పుడూ ఒక క్వశ్చనే. బట్ నేను రీసెంట్ టైమ్స్లో నేను చాలా చదివాను హమ్మింగ్ మీద. హమ్మింగ్ ఏం చేస్తుందంటే ఒక 2002లో ఒక పెద్ద పేపర్ పడింది. ఏమనంటే హమ్మింగ్ చేయడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ 15 fold ఇంక్రీజ్ అవుతాయి. ఇది మన బాడీలో అంటే నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఎట్లా? హమ్మింగ్ అంటే ఇది హమ్మింగ్. ఇప్పుడు భ్రమరి అనేది హమ్మింగ్ అంటే ఓం ఇట్లా కాదు. ఓం కూడా హమ్మింగే. ఓం అన్నప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ హమ్మింగ్. అంటే ఒక సౌండ్ మీరు జనరేట్ చేస్తున్నారు, అది నోస్ ద్వారా ఎగ్జిట్ చేయడం, మౌత్ క్లోజ్ చేసుకొని, దట్స్ హమ్మింగ్. మౌత్ క్లోజ్ చేసుకొని నోస్ ద్వారా ఎగ్జిట్ చేసే ఎనీ సౌండ్ ఈస్ హమ్మింగ్. ఓం అనేది ఒక హమ్మింగ్ అది. లేదంటే భ్రమరి అనుకోండి. ఇప్పుడు భ్రమరి ఎలా చేస్తారు? క్లోజ్ చేసుకొని సో దిస్ ఈస్ కాల్డ్ హమ్మింగ్. సో ఈ ప్రాక్టీస్లో ఏంటంటే అసలు స్టన్నింగ్ అబ్జర్వేషన్స్ అనమాట. అసలు జస్ట్ అంటే కెన్ యూ బిలీవ్ 15 times నైట్రిక్ ఆక్సైడ్ ఇంక్రీజ్ అయిందంటే అసలు మన అంటే ఏజెస్లో మన యోగి వల్ల ఏమవుతుంది? ఇప్పుడు 15 times నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయింది. నైట్రిక్ ఆక్సైడ్ని మిరకల్ మాలిక్యూల్ అంటారు. అంటే హెల్త్ కేర్లో, మెడిసిన్లో ఇట్స్ కాల్డ్ ద మిరకల్ మాలిక్యూల్. నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే మన ఇప్పుడు రెస్పిరేటరీ ట్రాక్ ఉంటుంది కదా, అంటే మన ఊపిరితిత్తులు, ఇప్పుడు నోస్ నుంచి ఊపిరితిత్తుల దాకా రెస్పిరేటరీ ట్రాక్ అంటాం కదా, దాంట్లో ఏంటంటే సీలియా అని ఉంటాయి. సీలియా అనేవి ఏంటంటే హెయిర్ లాగా ఉంటాయి, హెయిర్ లైక్ సీలియా అంటారు. సో ఈ సీలియా అనేది మనకి ఏదైనా పార్టికల్స్ ఉంటే ఈ మూమెంట్తో బయటకు తోసేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్సే అనుకోండి. ఇప్పుడు SARS-CoV-2 మన కోవిడ్ వైరస్ ఉంది. కోవిడ్ వైరస్ లోపలికి వెళ్ళిందంటే సీలియా ఏంటంటే సీలియా విల్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా, అంటే ఫస్ట్ సీలియానే రియాక్ట్ అవుతాయి. అర్థమైందా? సో నైట్రిక్ ఆక్సైడ్కి ఒక ఫీచర్ ఏంటంటే సీలియరీ మూమెంట్ పెంచుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ సీలియరీ మూమెంట్. సీలియరీ మూమెంట్ పెరగడం వల్ల వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ బేసిక్ రెస్పిరేటరీ ఇన్వేడర్స్ ఉంటాయి కదా, ఏదైనా ఏ మైక్రోబ్ అయినా వాటిని ఎంగేజ్ చేస్తుంది అనమాట. సో సీలియరీ మూమెంట్ ఏది పెంచినా దట్స్ ఏ యూస్ఫుల్ టెక్నిక్. అంటే భ్రమరీ ప్రాణాయామం అన్నది కోవిడ్కి మంచిగా ఉపయోగపడుతుంది. అద్భుతమైన స్ట్రాటజీ. ఇంకా మీరు చూస్తే నైట్రిక్ ఆక్సైడ్ కొంతమందిని సివియర్ కోవిడ్ పేషెంట్స్కి రెస్క్యూ థెరపీ లాగా వాడే సక్సెస్ రిపోర్ట్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఇన్హలేషన్ నైట్రిక్ ఆక్సైడ్. ఇంక ఈ మధ్యకాలం చూస్తే మీరు నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రేస్ వచ్చాయి. అంటే మరి ఇంత ఉన్నప్పుడు మనం ఇంట్లో కూర్చొని హమ్మింగ్ చేసుకొని న్యాచురల్గా మనం నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు ఇవన్నీ అసలు ఎందుకు? మన బాడీలో భ్రమరీ చేసినప్పుడు ఆటోమేటిక్గా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవడం అంటే ఏదో ఇంత డిఫరెన్స్ కాదు, 15 fold డిఫరెన్స్. అంటే 15 times ఎక్కువ. అంటే న్యాచురల్గా అంటే భ్రమరీ చేయకుండా మామూలుగా ఉండేదానికి భ్రమరీ చేసిన దానికి 15 రెట్లు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఇప్పుడు ఉన్న దాని మీద 15 రెట్లు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఏమంటారంటే సైలెంట్
ఎగ్జలేషన్కి హమ్మింగ్కి కంపారిటివ్ స్టడీ చేశారు. హమ్మింగ్లో 15 టైమ్స్ నైట్రిక్ ఆక్సైడ్ పెరిగింది. ఇప్పుడు మీకు సిలియరీ మూమెంట్ గురించి ఒకటే చెప్పాను, కానీ నైట్రిక్ ఆక్సైడ్కి ఇలాంటివి ఎన్నో ఎఫెక్ట్స్ కొన్ని చెప్తాను. యాంటీవైరల్ ఎఫెక్ట్స్, అంటే నైట్రిక్ ఆక్సైడ్ని ల్యాబ్లో స్టడీ చేశారు. యాంటీవైరల్ డ్రగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇట్స్ ఎన్ యాంటీవైరల్ డ్రగ్, అందుకే దాన్ని మిరకల్ మాలిక్యూల్ అంటారు. అదేంటంటే ఎంత శాతం అంటే ఇప్పుడు మీకు నైట్రిక్ ఆక్సైడ్తో ల్యాబొరేటరీ స్టడీస్ చేశారు. సార్స్ వైరస్ పోయింది, చచ్చిపోతుంది, ఇనిబిషన్. SARS-CoV-2 అంటే మన కోవిడ్ వైరస్ని కూడా ఇన్విట్రో స్టడీస్ చేశారు, అంటే ల్యాబ్ కండిషన్స్లో. ఓకే. సో నైట్రిక్ ఆక్సైడ్ ఆల్ ద రెస్పిరేటరీ వైరసెస్, అంటే ఇన్ఫ్లుయెంజా వైరసెస్, రైనో వైరసెస్, ఇవన్నీ రెస్పిరేటరీ వైరసెస్. సో ఇన్ఫ్లుయెంజా వైరసెస్ పనిచేస్తుంది, రెస్పిరేటరీ అంటే అదర్ రెస్పిరేటరీ వైరసెస్ లైక్ రైనో వైరసెస్. అది కాకుండా కరోనా వైరసెస్కి ఇది బీభత్సంగా పనిచేస్తుంది. రేపు నేను పొద్దున్నే స్టార్ట్ చేస్తా. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు నేనైనా ఏంటి, నేను రిఫర్ చేస్తాను, ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇలా నేను ఎంతో వరకు ఈ గత కొన్ని వీక్స్గా నేను చాలా స్టడీ చేశాను హమ్మింగ్ మీద. బ్యూటిఫుల్ అనమాట. మళ్ళీ ఇంకొకటి యాంటీవైరల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్. ఒక స్టడీ ఉంది, ఏం చెప్తుందంటే ఒక ఆయన డైలీ 1 అవర్ హమ్మింగ్ చేశాడు, డైలీ 1 అవర్ 4 డేస్ చేశాడు. అలా 4 డేస్లో సైనసైటిస్ అయిపోయింది, క్యూర్ చేసుకున్నాడు. ఒక రిపోర్ట్ అనమాట ఇది, 2006 అనుకుంటా. అయితే ఏంటంటే అంటే యాంటీ ఫంగల్, అది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ అగెన్స్ట్ రెస్పిరేటరీ అండ్ నాన్ రెస్పిరేటరీ వైరసెస్. రెస్పిరేటరీలో కూడా ఇన్ఫ్లుయెంజా, రైనో, కరోనా వైరసెస్లో కూడా SARS-CoV-2, SARS-CoV మన ఒరిజినల్ సార్స్ వైరస్. ఇంత ఇంపాక్ట్ ఉంది. అంటే భ్రమరి అంటే హమ్మింగ్, ఎనీ హమ్మింగ్. నేను భ్రమరీని ఎండోర్స్ చేయట్లేదు. ఇప్పుడు ఓషో దానిలో నాదబ్రహ్మాన్ని నేర్పిస్తారు, వాళ్ళు ఇట్లా కూర్చొని అని చెప్తారు. అంతే. అల్టిమేట్గా మీరు చూస్తే అందరూ వాళ్ళ సిస్టంలోకి తీసుకొని ఏదో ఒకటి ఓన్ చేసుకుంటా ఉన్నారు. బట్ రియల్గా చూస్తే దిస్ ఇస్ జస్ట్ హమ్మింగ్లో అంత ఉంది. సో హమ్మింగ్ ప్రాక్టీస్ మీరు భ్రమరీ చేస్తారా, మీరు ప్రణవ చేస్తారా, లేదంటే మీరు మంత్ర చాంటింగ్స్ చేస్తారా నాదబ్రహ్మ ఇష్టం, ఇంకా మీ ఇష్టం, అప్ టు యూ. సో ఒకటి యాంటీవైరల్, ఒకటి ఇంప్రూవ్ సిలియరీ మూమెంట్, ఇంకొక ఎఫెక్ట్ ఉంది, వాసో డైలేషన్ చేస్తుంది. వాసో డైలేషన్ అంటే మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, అంటే దేంట్లో అయితే బ్లడ్ ప్రవహిస్తుందో ఆ బ్లడ్ ఇట్లా నారోయింగ్ ఉంటుంది అనమాట. ఆ వెజల్స్ ఇలా అప్పుడప్పుడు మన కండిషన్స్లో నారో అయిపోతాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే వాసో డైలేషన్ చేస్తుంది. సో వాసో డైలేషన్ చేసిందంటే ఏంటి, ఆక్సిజనేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే మన బాడీలో ఆక్సిజన్ పర్సంటేజ్ పెరుగుతుంది అంటారు. అంటే ఇప్పుడు చూడండి, లంగ్ ఉంది, ఇప్పుడు లంగ్లోనే కదా ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది. మనం తీసుకునే గాలి నుంచి ఆక్సిజన్ లంగ్లోకి వెళ్తుంది. అక్కడ వాసో డైలేషన్ అయిందంటే ఏంటి, ఆక్సిజనేషన్ పెరుగుతుంది. దిస్ ఇస్ వన్ ఎఫెక్ట్. ఇంకొక ఎఫెక్ట్, ఇట్ కాజెస్ బ్రాంకో డైలేషన్. అంటే మన ఊపిరితిత్తుల నుంచి, అంటే నోస్ నుంచి ఊపిరితిత్తుల దాకా బ్రాంకియా ఉంటాయి కదా, అంటే ఏవైతే ఆ ఛానల్స్ ఉంటాయో దాంట్లో ఎయిర్ క్యారీ అవుద్దా, దాన్ని కూడా డైలేట్ చేస్తుంది. అగైన్ ఆక్సిజనేషన్ పెరుగుతుంది. సో ఇన్ ఎఫెక్ట్స్ అంటే యాంటీవైరల్ ప్రాపర్టీస్, ఇంప్రూవ్డ్ సిలియరీ ఫంక్షన్, బ్రాంకో డైలేషన్, వాసో డైలేషన్, ఇన్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల హమ్మింగ్ అనేది ఇట్ ఈస్ ది రెస్పిరేటరీ డిఫెన్స్ బూస్టర్ ఫర్ కోవిడ్.